హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. ఇంటికి అయితే కాదు కానీ బ్యాంక్ కోసం అయితే వెళ్ళాను చిన్న పని మీద. అయితే వెళ్ళగానే అయితే పని అయితే అయింది. మార్నింగ్ అయితే బ్యాంకులు ఖాళీగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇదైతే మా ఊరిలో బ్యాంక్ అన్నమాట, గ్రామీణ బ్యాంకు. నేనైతే అక్కడికి వెళ్ళాను. వెళ్ళగానే ఖాళీగానే ఉంది. టైం అయితే 10 అలా అవుతుంది కాబట్టి అప్పుడే బ్యాంక్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఖాళీగానే ఉంది. వెళ్ళగానే నేను వెళ్ళిన పని అయితే అయిపోయింది. టైం గాడ్ ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళాను. అలా 1 అవర్ అలా ఉండి అయితే మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాను. అయితే మా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా మామిడి చెట్టుకి అయితే కాయలు కాసాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూశాను భలే. ఇప్పుడైతే కొంచెం కొంచెం కాయ సైజు పెరుగుతూ ఉంది. ఫస్ట్ టైము మొదటి కాపు చూడటానికి చాలా హ్యాపీగా ఉంది. అది చూస్తూ ఉన్నాను అనమాట. కొన్ని చిన్నవి అయితే రాలిపోతూ ఉన్నాయి. వీడియో మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, వీలైతే ఇవ్వండి. ఓకేనా? హైప్. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే నేను కొవ్వాసుల కర్రీ అయితే చేశాను. చూడండి ఫిష్, ఇదైతే ఫిష్ ముక్కు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంటుందో ఈ చేపది. ఫస్ట్ టైం చూశాను, ఫస్ట్ టైం తిన్నాను కూడా, ఫస్ట్ టైం వండాను కూడా. ఇవైతే కొవ్వాసులు చేపలు అంట. ఇంక ఇందులోనే కొన్ని మెత్తళ్ళు కూడా ఇచ్చింది ఆవిడ, అవి వేరేగా వండాను. ఈ ముక్క అయితే చాలా పెద్దగా ఉంది ఈ చేపలది, కొవ్వాసు చేపలు. ఎప్పుడైనా ఎవరైనా తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే వండాను నేను. చూసారా ఎలా ఉన్నాయో చేపలు? మా గోదావరి దగ్గర కాబట్టి ఇలాంటి చేపలు కొన్ని అలా వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా అవన్నీ చూపించాను కదా చేపలు, అవి చేయడానికి అయితే నాకు చాలా టైం అయితే పట్టింది. ఇంచుమించు 1 అవర్ వల్ల పట్టేసింది. ఇంకా మెత్తళ్ళు ఇవి చేయడానికి కడిగేసి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి నేనైతే పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్ అయితే కోసాను, పచ్చిమిర్చి కోసి కొవ్వాసుల కర్రీ అయితే వండేసాను ఫ్రెండ్స్. మెత్తళ్ళు అయితే పక్కన పెట్టాను. ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి వేసి అలాగే పసుపు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తాను. ఇదిగోండి ఇప్పుడు చేప ముక్కలు అన్నీ వేస్తాను. చూడడానికి చేపలు ఎక్కువగా ఉన్నాయి కానీ అవి తలకాయ తోక అన్నీ క్లీన్ చేస్తే చాలా తక్కువగా ఉన్నాయి. చూడడానికి ఎక్కువగా ఉన్నాయి, కట్ చేసాక అన్నీ తక్కువ ముక్కలు అయ్యాయి. ఇదిగోండి కారం కూడా వేస్తాను, సాల్ట్ వేసి జస్ట్ అలా మగ్గనిచ్చి వాటర్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. సీ ఫుడ్ కదా, సూపర్గా ఉంది. చికెన్ మటన్ అట్ల కన్నా ఫిషెస్ అనేవి సూపర్గా ఉంటాయి కదా, అలాగే కాల్షియం కూడా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే నానబెట్టాను ఫ్రెండ్స్. చింతపండు బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే కూర దగ్గరగా అయింది కదా, ఇప్పుడైతే కొంచెం చింతపండు పులుపు అయితే వేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే పులుపు అయితే వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఫిష్ మసాలా వేసి మూత పెట్టేశాను. ఇదైతే ఫిష్ మసాలా. ఇంకా కర్రీ అయితే అంత పులుసుగా కాకుండా బాగా ఎగురు పెడుతున్నాను అనమాట, పులుసు అంతా ఎగిరిపోయే వరకు. ఇప్పుడైతే కరివేపాకు పక్కన పెట్టుకున్నాను. కర్రీలో కరివేపాకు బాగుంటుంది కదా, లేతగా ఉన్నదైతే బాగుంటుంది, ముదురాగా అయితే అంత బాగోదు. కానీ ఇప్పుడైతే మన కర్రీ వచ్చేసి ఫైనల్గా ఇలా రెడీ అయింది ఫ్రెండ్స్. కొవ్వాసు చేపల పులుసు అయితే ఇలా రెడీ అయింది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. తింటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇంకా కర్రీ అయితే అయిపోయింది, ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా అన్నం వచ్చేసి ఇంకా అన్నం త్వరగా తినేయాలి. వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే పర్ణిక 126 వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్నం అయితే ఎలా ఉడికిపోతుంది, ఇంకా ఉడకాలి అని పక్కన పెట్టాను.
ఇంక ఇప్పుడైతే అన్నం వచ్చేస్తాను ఫ్రెండ్స్. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.